ఆశా దీపమా నీవే అభయము నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి నీ చిత్తం భూమి యందు జరగాలి దివి భూమి పాడాలి నీ దివ్య గీతం భూమి యందు స్వర్గరాజ్యం రావాలి అనుదినం జీవాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం జీవాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి నీ చిత్తం భూమి యంద జరగాలి దివి భూమి పాడాలి నీ దివ్య గీతం భూమి యంద స్వర్గరాజ్యం రావాలి అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము అందరం కలిసి పాడదాం అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి నీ చిత్తం భూమి యందు జరగాలి దివి భూమి పాడాలి నీ దివ్య గీతం భూమి యందు స్వర్గరాజ్యం రావాలి అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము
ఆశా దీపమా నీవే అభయము స్వర్గ దైవమా అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము. రెండో చరణం. భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా. అందరం చెప్తామా? భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము అబ్బా దైవమా నీవే అభయము ఆశా దీపమా నీవే అభయము. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం జరగాలి. అవును ప్రభువా, దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము అబ్బా దైవమా నీవే అభయము ఆశా దీపమా నీవే అభయము. మా ఆశా దీపం నీవే తండ్రి. అందరం కళ్ళ మూసుకున్నట్లయితే ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే మరొకసారి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దివ్య రాజ్యం ఈ భూమి మీద నిశ్చిత్తంగా జరగాలి అని మేము ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం ఈ భూమి యందు జరిగించడానికి మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ ప్రత్యక్షతను మా మధ్యలో ఉంచి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో నీ బిడ్డలంగా చేరుకొని నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని వేడుకుంటున్నాం. నీ సన్నిధి నీ ప్రత్యక్షతను మా మధ్యలో నిలిపి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ ప్రజలను తాకమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిని మాతో తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడండి. నిన్ను కీర్తిస్తుండగా మా స్తుతుల సింహాసనం మీద ఆసీను కమ్మని వేడుకుంటున్నాం. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నేటి దినం జరగబోతున్న ఆరాధనలన్నిటిలో కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సహోదరులతో కలిసి చప్పట్లు కొడుతూ మరొక పాటలో ముందుకు వెళ్దాం.
విడిపించిన నన్ను క్షమించిన నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము పాపపు సంకెళ్ళ చేత బంధింపబడి ఉన్న పాపపు సంకెళ్ళ చేత బంధింపబడి ఉన్న నన్ను చూచి నన్ను చేరి నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతి స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతి స్తోత్రం నన్ను విడిపించిన నన్ను రక్షించిన నన్ను క్షమించిన నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము పాపపు పొడల చేత కన్ను మిన్ను కనకుండా పాపపు పొడల చేత కన్ను మిన్ను కనకుండా నన్ను కాచి వెల చెల్లించి నన్ను కాచి వెల చెల్లించి రక్షించిన దైవమా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతి స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతి స్తోత్రం నన్ను విడిపించిన నన్ను రక్షించిన నన్ను క్షమించిన నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము నా యేసుకే అందరం లేచి నిలబడదాం. స్తోత్రము నా క్రీస్తుకే వందనము నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము అందరం కలిసి ఇందాక పాడుకున్న పాట అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము అంటే అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఈ పాటను మరొకసారి నేర్చుకుంటూ అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తూ పాటల పరిచయం ముగించుకుందాం. అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము.
అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. మరొకసారి చెప్దాం. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. నీ దివ్య రాజ్యం, నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. స్వర్గరాజ్య సియోనులో దేవదూతలతో ఆయన కీర్తించడం, భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతముతో ఆయన్ని పూజించడం గొప్ప భాగ్యం. తండ్రి అయిన దైవమా, అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం ఆయనే కదా. నిరీక్షించే వారికి నిత్య రక్షణ నొసగే ప్రభు ఆయనే కదా. ఆయన గణపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధం. భారం మోసే వారిని, అలసిపోయిన వారికి అభయం ఇచ్చే దేవుడు, నిరీక్షించే వారికి నిత్య రక్షణ నొసగే దేవుడు. అందరం చప్పట్లు కొట్టి పాడదాం. భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా. భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. నీ భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. అందరం చెప్తాం. అబ్బా దైవమా నీవే జీవము. ప్రతి ఒక్కరం ఆశా దీపమా నీవే అభయము. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా.
నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము స్వర్గరాజ సియోనులో దేవదూతలతోను కీర్తించు ప్రభుని భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతముతో పూజించు ప్రభుని స్వర్గరాజ సియోనులో దేవదూతలతోను కీర్తించు ప్రభుని భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతముతో పూజించు ప్రభుని చెప్దాం నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి నీ చిత్తం భూమి అంతా జరగాలి దివి భూమి పాడాలి నీ దివ్య గీతం భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి అడుగుదామా అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి నీ చిత్తం భూమి అంతా అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ నీ భూమి పాడాలి నీ దివ్య గీతం భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా అందరూ చెప్తాం భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా నిరీక్షించే వారికి నిత్య రక్షణ సగు ప్రభువు నీవేగా నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి నీ చిత్తం భూమి అంతా జరగాలి దివి భూమి పాడాలి నీ దివ్య గీతం భూమి యందు రావాలి అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము అబ్బా దైవమా నీవే జీవము ఆ మాట అందరం చెప్తాం ఆశా దీపమా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ అబ్బా దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము మరొకసారి అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము
దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా. వారము సేవారికి ఓ తండ్రి నీకే స్తోత్రము. అబ్బా దైవమా నీవే జీవము, నీవిచ్చే జీవం, నీవే అభయము. అబ్బా దైవమా యేసయ్యా అలసిన వారికి, అలసిపోయిన వారికి, నిరీక్షణ లేని వారికి నిత్య రక్షణనిచ్చే దైవమా నీకే స్తోత్రం. అబ్బా దైవమా నీకే స్తోత్రములు. నీవే మా జీవానికి ఆధారమైనందుకు స్తోత్రం, మా ఆశా దీపమైనందుకు నీకు స్తోత్రములు. నీ చిత్తం భూమి అందు నెరవేర్చమని వేడుకుంటున్నాం. దైవమా నీవే అభయము, భారం మోసే వారికి, సొలసిన వారికి అభయం నీవేగా, నిరీక్షించే వారికి నిరీక్షిస్తున్నారా ఈ ఉదయం? ప్రభు భారం మోస్తూ ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే ఒక్కసారి అందరం చేతులెత్తి మరి తిరిగి మరొక్కసారి చెప్తామా? భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. అమ్మా అయ్యా అడుగుతున్నావా? నిరీక్షించే వారికి నిత్య రక్షణను సాగు ప్రభువు నీవేగా. మరొకసారి భారం మోసే వారికి బిగ్గరగా, సొలసిన వారికి అభయం నీవేగా, నిరీక్షించే వారికి నిత్య రక్షణ సాగు ప్రభువు నీవేగా. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. దివి భూమి పాడాలి. పాడుతున్నారా? నీ దివ్య గీతం భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి. తండ్రి అయిన దైవమా అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి. తండ్రి అయిన దైవమా, అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. చప్పట్లు కొడుతూ ఆయన్ని స్తుతిద్దాం. నీవే అభయమైనందుకు స్తోత్రములు, మా జీవమైనందుకు నీకు స్తోత్రములు. అబ్బా దైవమా నీవే మా జీవము, ఆశా కిరణమా నీవే మా అభయము. అలసిపోయిన వారికి, సొలసిపోయిన వారికి ఆదరణిచ్చే దేవుడవు, నిరీక్షణనిచ్చే దేవుడమైనందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు ఉదయకాలం నీ సన్నిధిలో అటువంటి పరిస్థితుల్లో నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డల్ని విడిచే దేవుడవు కాదు, నిరీక్షణనిచ్చే దేవుడవు, బలపరిచే దేవుడవు, అట్టి మహోన్నతుడు అయిన దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం నిన్ను సన్నిధిలో ఈ రీతిగా స్తుతించే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మరొకసారి నిన్ను కనపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి నీ పాదాల చెంతకు వచ్చి స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి నీ వాక్యంతో మమ్మల్ని స్థిరపరిచి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. లేచి నిలబడండి అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జకరియా ప్రవచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. హలో, హల్లెలూయా. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఒక చిన్న రిపోర్ట్ చేద్దామని మీకు. గత వారం మీరు ప్రేయర్ చేయమని కోరినప్పుడు ఎంతో ప్రార్థన చేశారు. లాస్ట్ వీక్ నేను దాదాపు ఒక 1300 కిలోమీటర్స్ వెళ్ళొస్తానని చెప్పాను. అయితే అంచనాలు మీరిపోయి అవి 1500 కిలోమీటర్ల ప్రయాణం అయింది. ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు ప్రేయర్ చేశారు అనడానికి నా జర్నీలో దేవుడు నాకు ఇచ్చిన కంఫర్టే ఒక రుజువుగా అనిపించింది అనమాట. సోమవారం రోజు ఉదయకాలం మురళి గారి మెమోరియల్ సర్వీస్ ముగించుకొని మధ్యలో ప్రకాష్ నగర్ లాగి ఆ ప్రేయర్ అది చూసుకొని బయలుదేరి రాత్రికి చేరుకున్నాం. 28వ తేదీన నిర్మల్లో దైవజనులు జయరాజు గారు నిర్మించినటువంటి ఒక అద్భుతమైన మందిరాన్ని ఒకసారి మీరు అందరూ స్క్రీన్ తిలకించాల్సిందిగా కోరుతున్నాను. వెళ్ళి దర్శించే అవకాశం దొరికింది. ఇది తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ అనే ఒక ప్రాంతంలో, చాలా మారుమూల ప్రాంతం. అక్కడ నిర్మించబడిన ఒక పెద్ద మందిరం. మనం సువిశాల సన్నిధి ప్రాంగణం ఒకటి నిర్మించాలని ఆశపడుతున్నాం కదా. సో మనం ఎలాంటి ఆశనైతే కలిగి ఉన్నామో వారు అలాంటి నిర్మాణం ఒకటి చేశారు. అది నేరుగా చూడాలి, ఇదొక పర్పస్ అన్నమాట. మొన్న ప్రయాణంలో ఇది కూడా ఒక భాగం. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆనందానికి అవధులు లేవు. అమ్మగారు, నేను, ప్రశాంత్ గారు, మాతో పాటు రవి, జీవన్ గారు అందుబాటులో ఉన్నారు. ఆరు పూట ఆ కార్యక్రమాన్ని ఎంతో దేవుడు దీవెనకరంగా జరిగించాడు. దాదాపు అది 7.5 ఎకరాల స్థలం. అది అందులో నిర్మాణమే దాదాపు ఒక 2 ఎకరాలు, అంటే స్లాబే. చాలా చాలా ఆశ్చర్యం వేసింది. దైవజనుని దర్శనం ఎంత గొప్ప దర్శనమా అనిపించింది. 2 కళ్ళు చాలలేదు మాకు దాన్ని చూడడానికి. చాలా పేద సాదా ఆర్డినరీగా వెంబడించేటువంటి ప్రజలుండే మందిరం అది. అలాంటి చోట దైవదాసునికి ఎంత గొప్ప దర్శనం ఇచ్చాడు దేవుడు. దాదాపు 280 అడుగుల పొడవు, 300 అడుగులు, 200 అడుగుల వెడల్పు. సో అంత పెద్ద క్యాంపస్ని చూసాం. పాస్టర్ గారేమో తునిలో ఉన్నారు. పాస్టర్ గారి అబ్బాయి జాయ్ ఎంతో గౌరవప్రదంగా రిసీవ్ చేసుకొని ఆ విషయాలన్నీ చెప్పడం ఎంతో దీవెనగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తుందే దానికోసం ఇదంతా పెట్టాను. అది పాస్టర్ గారి చర్చి నుంచి 5 కిలోమీటర్ల దూరం. ఆ చర్చికి వెళ్ళే దారి మీరు చూస్తుంది. ఇప్పుడు ఏ పక్కన ఎటువంటి కట్టడాలు ఉండవు. అట్లాంటి రోడ్డు, అది కూడా వీళ్ళు వేసుకున్న రోడ్డే. 5 కిలోమీటర్లు కచ్చా రోడ్డు. ఆ రోడ్డు మీదే ప్రయాణం. మధ్యలో చప్టాలు, వాటరు పైనుంచి ప్రవహిస్తుంటుంది. తెలంగాణ జిల్లాలో ఇప్పటికీ చప్టాస్ ఉన్నాయి. మేము 2 చోట్ల ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నీటి ప్రవాహం అక్కడప్పుడు మీరు యూట్యూబ్లో చూసి ఉంటారేమో. నీళ్లు ప్రవహిస్తుంటే బల్ల మీద వెళ్ళిపోయి పడిపోయి చూసారా ఎప్పుడన్నా? అది చూస్తూ ఉండండి, నా మాటలు వినండి, పర్లేదు.
మీరు 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకని 5 కిలోమీటర్స్ ఇంతే ఉంటుంది. ఇక ఊరు లేదు, ఇల్లు లేవు, ఏమి లేవు, జస్ట్ పొలాలు, జస్ట్ ఫారెస్ట్ లాగా ఉంటుంది అన్నమాట. అలాగా 5 కిలోమీటర్లు. ఎంతమంది వస్తున్నారు తెలుసా అక్కడికి? 3,000 మంది వచ్చి ఆరాధిస్తున్నారు. అది ఎన్నటికీ నమ్మలేని నిజంలాగా ఉంది. ఆ రోడ్డు మీదే వెళ్ళాలి, వేరే దారి లేదు. సొంత ఆటో కట్టించుకొని వెళ్ళాలి వెళ్తే, లేదు బళ్ళుంటే బళ్ళు. సర్వీస్ ఆటోస్ ఉండవు, ఎందుకంటే అక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో టౌన్ ఉంటుంది. ఇంతే. నైట్ టైం వెళ్ళడానికి అసలు ఆస్కారమే ఉండదు, ఇక డే టైమే. ఇంకా మీరు వేరే ఊరు వెళ్తున్నట్టు అడవిలో ఉన్నట్టుగా ఉంది ఆ రోడ్డు అంతా. మీరు తిలకిస్తుండండి, 2 మాటలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రజల యొక్క సమర్పణ ఏంటంటే 7.5 ఎకరాల స్థలాన్ని కొనాలి అంటే ఎన్నటికీ అయ్యే పని కాదు. భవిష్యత్తు తరాల పరిచర్య కోసమని ఆ స్థలాన్ని తీసుకొని నిర్మించారు. 5 కిలోమీటర్ల పొడుగున ఇదే దారి, కానీ అన్ని వేల మంది అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించుకుంటున్నారు. కరెక్ట్గా సువిశాల సన్నిధి మనకు ఇక్కడ నుంచి చర్చి టు చర్చి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం వచ్చే సంవత్సరం ఇలాగే వెళ్తాం, కాకపోతే అడవిలో కాదు, మనకన్నీ తార్ రోడ్లు ఉన్నాయి. కొద్ది దూరం మాత్రమే, సబ్వేలో కొద్ది దూరం మాత్రమే ఇలాంటి రోడ్డు ఉంటుంది. సో దీన్ని చూసినప్పుడు మాకు అనిపించింది, ప్రశాంత్, నేను, అమ్మగారు మనసులో ఒక సమాధానం పొందాము. దేవుని చేత పిలువబడిన పరిచర్య దూరము దగ్గర చూస్తున్నది, చూసింది రిపీట్ చేయట్లేదు. 5 కిలోమీటర్స్ ఇప్పుడప్పుడే రావు కదండి, అది కారులో మీకు చూపించడం కోసం. ఇంత దూరము, 5 కిలోమీటర్ల దూరము అడవి ప్రాంతంలో కట్టిన సన్నిధికి అన్ని వేల మంది వెళ్తున్నారు అంటే, ఊరును ఆనుకొని ఉన్న కొద్దిపాటి దూరం ఉన్న సువిశాల సన్నిధి ప్రాంగణానికి ప్రజలు ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. దేవుడు ఇలాగా దాన్ని ప్రతిష్ఠించబోతున్నాడు. ఆమేన్. రియల్లీ చాలా చాలా ప్రోత్సహించబడ్డాం, దీవించబడ్డాం. ఇంకొకసారి కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం పడింది. ఇంకొకసారి వెళ్ళాల్సిన అవసరం ఉంది అక్కడికి. దానికి అదిగో వాటర్ అండి అక్కడన్నీ, ఆ వాటర్లోంచి వెళ్ళిపోవాలి. అది కూడా పాస్టర్ గారు వేసుకున్న రోడ్డు. అది 5 కిలోమీటర్ల రోడ్డు ఎలా వేసుకున్నారో మహానుభావులు, అర్థం కాని పరిస్థితి. పొలాల మధ్యలో అది చెరువు అన్నమాట పక్కన. సో మీరంతా ప్రార్థన చేయాలి. మీకోసం ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ విభాగాన్ని చూస్తున్న సోదరులు అజయ్ గారిని తీసుకొని ఇంకొకసారి ఒక టీమ్గా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో, నిర్మాణ సంబంధమైన విషయాలని మనకు సహకరించే వాళ్ళని ఒకరిద్దరిని తీసుకొని మరొకసారి ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్ వెళ్ళి ఇంకొకసారి దర్శించాలని ఆశపడుతున్నాం. ఇది మెయిన్ ఉద్దేశం. ఉన్న ప్రయాణంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. దైవదాసులు జయరాజు గారి పరిచర్యను మరింతగా దేవుడు ఇట్లాంటి చర్చ్ ఉంది వాళ్ళకు కూడా ఊరిలో, అక్కడ కూడా జరుగుతుంది. అక్కడొక ఆరాధన, ఎక్కడొక ఆరాధన, ఎక్కడి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రభువును ఇలాంటి దీని కింద నుంచి వెళ్ళాలి. ఇది మరింత ఆశ్చర్యం అసలు. వాస్తవం ఏంటంటే అది బైపాస్ రోడ్డు కింద అండర్ పాస్ అన్నమాట అండి. ఇలాంటి స్థలాన్ని బైపాస్ రోడ్లో అండర్ పాస్, ఆ గుహలోంచి వెళ్ళిన తర్వాత అంత దూరం వెళ్ళాలి. ఆ ప్రకారంగా ఆ ప్రయాణం ఆశీర్వాదకరంగా మారింది. ఎంతో దీవించబడ్డాం, అసలు నేర్చుకున్నాం చాలా విషయాలు. అక్కడ తమ్ముడు ఎంతో మమ్మల్ని గొప్పగా రిసీవ్ చేసుకున్నాడు. వర్గీస్ గారు కాస్త పరిచయం ఉంది, ఫోన్ చేసి చెప్పినందుకు తను ఎంతో వినయ విధేయతతో చేర్చుకున్నారు. యవనస్తుడు, కాస్త చదువుకున్న కుర్రాడే. కుర్రాడి దగ్గర నుంచి కూడా ఎంతో నేర్చుకున్నట్టుగా అనిపించింది. ఇదండి ఎట్లాగో అక్కడికి వెళ్ళామని ఆ పక్కలోనే ఇంకా ఆపేసేయండి అమ్మది. ఆ పక్కనే
కుంటాల జలపాతం అని ఒకటి ఉంది. అది ఉమ్మడి రాష్ట్రాల్లో అంత పెద్ద జలపాతం అంటే ఒకటి లేదు. సో మేము ఎట్లాగ అక్కడికి వెళ్తున్నామని మా ఫ్యామిలీ మెంబర్ని అందరినీ కోరినప్పుడు మా 5 అన్నదమ్ములు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఒక సిస్టర్ రాలేకపోయింది, అండ్ మా అల్లుళ్ళు, కూతుర్లు అందరం కలిసి వెళ్ళాము. అది మా ఫ్యామిలీ గ్యాదరింగ్. అక్కడ ప్రేయర్ అదంతా చేసుకొని వచ్చాము. ఒక అద్భుతమైన, ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఇట్లా పర్యాటక కేంద్రాలకు వెళ్ళే అలవాటు వాస్తవంగా నేను ఎన్నోసార్లు వైజాగ్ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఇంతవరకు అరకు వెళ్ళలేదు. అరకు చాలా అందమైన స్థలం అని తెలుసు. అయితే ఎప్పటికప్పుడు బిజీగా ఉండి నా పని నాకు ఒత్తిడిగా ఉండి అంత టైం ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఇది మాత్రం అనుకోని రీతిగా మా కుటుంబం అంతా 5 అన్నదమ్ములు వారి కుటుంబాలతో అక్కడి నుంచి జైనూరు వెళ్ళి జైనూరులో ఈ గంభీరమైన వివాహ కార్యక్రమాన్ని, ఒక కనివిని ఎరగని ఒక పెళ్లి కార్యక్రమాన్ని అక్కడ కనపరిచి సుభిక్షంగా క్షేమంగా వచ్చాం. మీరందరూ ప్రేయర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. రైట్ అండి. ఎందుకంటే ఈరోజు ప్రభు సంస్కారం చాలా టైట్గా ఉంటుంది. ఒక అందమైన లొకేషన్ అండి ఈ జలపాతాలు. ఇంకా చాలా జలపాతాలు అక్కడ పక్కనే. అది ఆర్పార్ జలపాతం. మంచి సీజన్లో వెళ్ళాము, అందుకే కొద్దిపాటి జలపాతాల్లో తడిచిపోయాం కదా, అందరికీ జలుబులు అయ్యాయి. కరోనా జలుబులు కాదు, అందరం జలపాతాల్లో అంటే బాగా ఈ బిల్డింగ్ ఎత్తున పోస్తున్న జలపాతం ఉవ్వెత్తున పడుతున్నటువంటి తుప్పర్లు అన్నమాట అండి. సో తడిచిపోయాం. దగ్గర దాకా వెళ్ళడానికి ఆస్కారం లేదు. 400 మెట్లు దిగి వెళ్తే కానీ ఆ జలపాతం కనబడదు. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అప్పుడప్పుడు ఇలాంటివి అవసరమే అనిపించింది. కానీ ఇలాంటిది ప్లానింగ్, వితౌట్ ప్లానింగ్ గాడ్స్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ కుదిరితే అక్కడ తీసుకెళ్ళాలని ఉంది, కానీ అదంతా తేలికైన విషయం అయితే కాదనమాట. ఆ జలపాతం దగ్గరికి వెళ్తే మీరు ఆగరు. అందుకని ఛార్జీల సమస్య కాదు, వెళ్ళడం సమస్య కాదు, కానీ 400 మెట్లు భూమిలోకి దిగాలి. అక్కడ ఎత్తున పోస్తుంది అనమాట. మళ్ళీ 400 మెట్లు పైకి ఎక్కాలి. మెట్లు కట్టారు. చాలా అద్భుతమైనటువంటి అనుభవం అనిపించింది. దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పదో. ఆమేన్. హల్లెలూయా. గర్భమున రూపింపకమునుపే నన్నెరిగితివే, నా కన్న తల్లి నన్ను కనకమునుపే ప్రతిష్ఠించితివే. చప్పట్లు కొడతారు అందరూ. రూపింపకమునుపే నన్నెరిగితివే, నా కన్న తల్లి నన్ను కనకమునుపే ప్రతిష్ఠించితివే. ఏనాడో ఎరిగినావు, ముందుగానే పిలిచినావు. ఏనాడో ఎరిగినావు, ముందుగానే పిలిచినావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి. దగ్గరికి చెప్పండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి. హల్లెలూయా. జకరియా ప్రవచనం 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్న భాగము. అందరూ దివ్య గ్రంథాలు తెరిచి చూడండి. ఇందులో చాలా పెద్ద పోర్షన్ ఇది. వాస్తవంగా ఒక విషయము 2 విషయాలు చెప్పుకొని ముగిద్దాము. ఇందులో 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీ దగ్గర సిద్ధపడి వచ్చిన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళే ప్రయత్నం అయితే
ఖచ్చితంగా చేద్దాం. చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, జెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించెను. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ ప్రెజెన్స్ మాకు తోడుగా ఉంచండి. యేసు నామంలో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. 1, యెహోషువ ఫిర్యాదు చేయబడుతున్నాడు. 2, యెహోషువ క్రమబద్ధీకరించబడుతున్నాడు. 3, యెహోషువ కిరీటధారి అవుతున్నాడు. 4, యెహోషువకు కార్యభారం అప్పగించబడుచున్నాడు. ఈరోజు సందేశం ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద తిలకించారు. ఫిర్యాదు, క్రమబద్ధీకరణ, కంప్లైంట్, కరెక్షన్. ఫిర్యాదు, క్రమబద్ధీకరణ చెప్పాలి అందరూ. ఫిర్యాదు, క్రమబద్ధీకరణ. మీ ఫిర్యాదులు ఏమంటే ఉంటే మాకు ఇచ్చేళ్ళండి అంటే మీరు చాలా ఫిర్యాదులు రాస్తారు. ఫిర్యాదుల బాక్స్ అని ఉంటుంది అక్కడక్కడ. హలో హలో అందరు ఇలా అనండి. ఉన్నారా? ఆర్ యు లైవ్? బతికే ఉన్నారా? హల్లెలూయా అనండి అందరూ. అచ్చట ఫిర్యాదుల బాక్స్ కలదు. ఏమున్నది? మీరు ఏదైనా ఫిర్యాదులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అంటే ఫిర్యాదులతో పాటు పితూరీలు కూడా ఉంటాయి. ఏముంటాయి? ఫిర్యాదులతో పాటు పితూరీలు కూడా ఉంటాయి కదా. ఈరోజు సందేశం ఫిర్యాదు, క్రమబద్ధీకరణ. ఫిర్యాదు చేయబడ్డారు, దాన్ని దేవదూత అక్కడ సరిచేశాడు. ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు? ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారు? ఎవరు సరిచేస్తున్నారు? ఇది మొట్టమొదటి విషయం. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ, మోషే శిష్యుడైన యెహోషువ కాదు, ఇతడు ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇతను 538 BC, క్రీస్తుకు పూర్వం 538లో బబులోను నుండి జెరూసలేం చేరుకున్నటువంటి సమూహంలో ఒకడు. ఇతడు ప్రధాన యాజకుడు, ప్రజల నాయకుడు. 70 సంవత్సరాల పాటు బబులోను చెరలో వీరు ఇబ్బంది పడ్డారు. మీ అందరికీ గత కాలంలో విన్నటువంటి చరిత్ర ఉంది, చెప్పాను. క్రీస్తు పూర్వం 538లో పారసీకులు బబులోను వారిని ఓడించి బబులోను చెరలో నివసించే యూదా ప్రజలు తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చని స్వేచ్ఛనిచ్చాడు. కోరేషు కాలంలో జరిగింది. నా మంద కాపరి కోరేషు నా ప్రజల్ని పోనివ్వమన్నాడు దేవుడు. దేవుడు విడిపించేవాడు, రక్షించేవాడు అనడానికి చరిత్రలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి.
నెబుకద్నెజరును రేపింది కూడా దేవుడే. ఇజ్రాయేలు జనాంగానికి బుద్ధి చెప్పడానికి 70 సంవత్సరాలు వారిని చెరలో పెట్టి బుద్ధి వచ్చేటట్టుగా చేయించాడు దేవుడు. మరలా తిరిగి కోరేషును నిలిపి, నీవు నా మంద కాపరిగా నా ప్రజల్ని విడిపించు, బయటికి పోనివన్నాడు. అందుకనే క్రీస్తు పూర్వం 538లో మీ స్వదేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు గుంపులుగా 3 అంచెలుగా ప్రయాణం చేసి వచ్చారని చరిత్ర చెప్తుంది. అలా వచ్చిన వాళ్ళలో ఇతను ప్రధాన యాజకుడైన యెహోషువ కూడా ఒకడు. ఆ తర్వాత కాలంలో కూడా 200 సంవత్సరాల పాటు మరి అనేకమైన ఇబ్బందులను ఈ యూదా జాతి ఎదుర్కొంది. ఈ యెహోషువ నిలబడ్డాడట. నిలబడినటువంటి యెహోషువ ప్రక్కన సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున ఉండెను. ఇప్పుడు చెప్పండి, ఫిర్యాదు చేస్తుంది ఎవరు? కమాన్. సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడంటే యెహోవా ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తున్నాడు. అతని ప్రక్కన నిలబడి అనర్హుడు, అయోగ్యుడు, అపవిత్రుడు అని సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు. అపవాది దేవుని సేవకుడి మీద ఫిర్యాదు చేస్తున్నాడు. సాతాను లేక అపవాది ఏమని ఫిర్యాదు చేస్తున్నాడంటే, అదుగో అతని యొక్క వస్త్రములు మలినమైనవి. ఎందుకంటే కింద భాగాన్ని మనం చదివితే 3వ వాక్యంలో యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలిచి ఉండెను. ప్రధాన యాజకుడు ఏమి కలిగి ఉండవలెనో అవి కలిగి ఉండలేదు అతను. ప్రధాన యాజకుడు ధరించవలసిన ప్రశస్త వస్త్రములు అతనికి లేవు, మలిన వస్త్రాలు ఉన్నాయి. ప్రధాన యాజకుడు ధరించవలసిన తలపాగా యెహోవా పరిశుద్ధుడు అని రాసినటువంటి నీలి సూత్రముతో కొట్టినటువంటి ఆ రేకు లేదక్కడ. ప్రధాన యాజకుడు ఎలా ఉండాలో అలా ఉండకుండా నేను ప్రధాన యాజకుడునని నిలబడ్డాడు, అతడు అనర్హుడు అని ఫిర్యాదు చేస్తుంది ఎవరు చెప్పండి? దగ్గరగా చెప్పాలి అందరూ. వేలెత్తి చూపిస్తున్నాడు. ఈరోజు ఒక ఆత్మీయ పాఠాన్ని, సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతకీ యెహోషువను బాగు చేయటం అపవాది యొక్క లక్ష్యమా? అంటే అన్క్లీన్గా ఉన్నాడు, అపవిత్రంగా ఉన్నాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడు. ప్రధాన యాజకుడు పవిత్రుడుగా ఎలా ఉండాలో అలా లేడు. కాబట్టి అలా అతడు మారాలని, పవిత్రుడిగా ఉండి ప్రభువును సేవించాలని అపవాది ఉద్దేశమా? అర్థం కావట్లే మీకు. మరి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాడంటే, యు ఆర్ అన్ఫిట్, నువ్వు యోగ్యుడవు కాదు, నువ్వు పనికి రావు అని చెప్తున్నాడు అంతే. మీకు ఇంకా మంచి ఉదాహరణ చెప్పాలంటే, వీడు మనవాడు అనుకుంటున్నారా? మనవాడు అనుకుంటున్నారా? అవును, నేను అపవిత్రంగా ఉన్నాయి వస్త్రాలు ఇవన్నీ చెప్పి పవిత్రంగా ఉండాలని చెప్తున్నాడు. నిజంగానే సైతానుడు మావాడు అనుకుంటున్నారా మీరు? రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీ, వారు మా ముఖ్యమంత్రి గారు కడిగిన ముత్యంలాగా రావాలని నేను ఆయన మీద సిబిఐ కోర్టు బెయిల్ రద్దు చేయాలని వేసాడంటే ఎంత మంచి ఉద్దేశం. ఎవరన్నా కనెక్ట్ అవుతున్నారా? మీకు కనెక్ట్ అవ్వకపోతే అవ్వండి. ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు జగన్ గారికి సంబంధించిన ఆయన కాదా? కాదా? కడిగిన ముత్యంలాగా రావాలన్న మంచి ఉద్దేశంతో బెయిల్ రద్దు చేయమన్నాడంట మా ముఖ్యమంత్రి గారు. కడిగిన ముత్యంలాగా రావాలని మంచి సదుద్దేశంతో వారి బెయిల్ రద్దు చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నాకు అంత మంచి ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఎంతవరకు అర్థమైందో మీకు, ఇక అంతే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రసంగం కూడా. హలో తమ్ముడు, హాయ్. ఆడవాళ్ళకి అర్థమైందో లేదో పాపం.
నేను రాజకీయాలు చెప్పడానికి నిలబడలేదు, కానీ ఒక సత్యం అర్థం. సాతానుడు ఇప్పుడు యెహోషువ మేలు కోరి చెప్తున్నాడా, కీడు కోరి చెప్తున్నాడా? ఈ త్రిబుల్ 6 గారు జగన్ గారికి మేలు చేసి కడిగిన ముత్యంలాగా ఉండాలని కేసేసాడా, ఆయన జైలు వెళ్తే సంతోషిద్దాం అనేసాడా? తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా ఏంది ఇక్కడ? నేను రాజకీయాలు మాట్లాడుతున్నానా? ఆ జరుగుతున్న వర్తమాన కాలంలో నేను చెప్పేది రాజకీయంగా, వర్తమాన కాలంలో జరుగుతున్న విషయానికి ఇక్కడ సైతాను అనేవాడు ఒకడు యెహోషువను పాయింట్అవుట్ చేయడానికి ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంతకీ యెహోషువ యొక్క మేలు కోరే ఇతడు చెప్పాలి బిగ్గరగా. ఒకవేళ అలా అనుకుంటే మీరు సైతానుకు చాలా దగ్గర బంధువులు అవుతారు. నిజంగా నేను పవిత్రంగా ఉండాలని అపవాది కోరుకుంటున్నాడు. నా మంచి మిత్రుడు అంటే ఓకే రా అంటాడు. సందేశం ఏమిటి అంటే ఫిర్యాదు చేస్తున్నాడు. అపవాదికి ఫిర్యాదు చేయడం ఈరోజు కొత్త విషయం కాదు. అపవాది చాలా పనులు చేశాడు. పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా మనం పరిశీలిస్తే 3 ముఖ్యమైన విషయాలను మనం చూస్తాం. మొట్టమొదటిది, జనసంఖ్య లెక్కించేటట్లుగా చెయ్యమని దావీదు హృదయాన్ని ప్రేరేపించింది సాతాను అని 1 దినవృత్తాంతములో 21:1-2లో వ్రాయబడింది. నీ బలమెంతో చూసుకో, నీ బలమెంతో చూసుకో అన్నాడు. ఇది సాతాను యొక్క ప్రేరేపణ అని పాపం దావీదు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఏమని తెలుసా? సాతాను ప్రేరేపించెను అని. కానీ దావీదుకు అది సాతాను ప్రేరేపణ అని తెలియదు. ఏమిటి సాతాను ప్రేరేపణ? అక్కడ నీవు జనసంఖ్య లెక్కించేలా చెయ్యి, నాకెంతమంది ఉన్నారు. అప్పుడు దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా మాట వినండి, ప్రజలు ఎంతమంది మీతో ఉంటే ఏమి, ఉండకపోతే మీకేమి, జనసంఖ్యతో మీకేమి, దేవుడు మీ పక్షంగా లేడా? ఆ రోజు గొల్యాతును కుప్ప కూల్చినప్పుడు మీరు యువకులుగా ఉన్నప్పుడు దేవుడు మీతో లేడా అంటే, నో ఎంతమంది నాకు బలముందో నేను లెక్క పెట్టాలి అన్నాడు. ఒక మనిషి హృదయంలో తన ఆర్థిక బలాన్ని, అంగ బలాన్ని, అలాగే ఇతర బలాలను లెక్కించి నేను ఇలాంటి వాణ్ణి అని తన యొక్క బలం మీద ఆధారపడేటట్టుగా చేసేవాడు సైతానే. నీకున్న ఆస్తిపాస్తులను లెక్క చూసుకొని, నీకున్న ఐశ్వర్యాన్ని లెక్క చూసుకొని, నాకేమీ కొదవలేదని మిడిసి పడేటట్టుగా చేసేది సాతానే. నా ఫాలోయర్స్ ఎంతమంది తెలుసా? 1000 మంది, 2000 మంది, 5000 మంది అంటూ మనుషులను చూసి, జనబలాన్ని చూసి, అలాగే ఇతర బలాలను చూసి పొంగిపోయేటట్టుగా చేసేది సాతానే. అరివీర భయంకరంగా యుద్ధాలు చేసి అత్యంత స్వల్ప సంఖ్యతోనే ఎన్నో విజయాలు సాధించిన దావీదుకు జనసంఖ్య యొక్క అవసరత ఏముంది? అందుకని అక్కడ వ్రాయబడిన మాట, అపవాది సాతాను దావీదును ప్రేరేపించెను. ఏం చేశాడు? రెండవ సందర్భాన్ని మనం కనుక చూస్తే యోబు శ్రమలకు అపవాది కారణంగా చూస్తాం. ఆ రోజు దేవదూతల సభలో, ఎక్కడి నుంచి వచ్చావు, నీ దరిద్రపు వాసన అన్నాడు దేవుడు. నేనా భూమి మీద అటు ఇటు పైకి కిందకి అని ఉంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. అపవాది పని ఏంటంటే అటు ఇటు పైకి కిందకి తిరుగుతుంటాడంటండి. దిక్కులెన్ని? 4. అందుకని అటు వాళ్ళకి ఇటు పెడతాడు, ఇటు వాళ్ళకి అటు పెడతాడు, ఇటు వాళ్ళకి పైకి పెడతాడు, పై వాళ్ళకి కింద పెడతాడు. వీడి పేరేమిటి? బిగ్గరగా చెప్పాలి. అపవాది సాతాను. 3 పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేక సందర్భాలు. ఇవి మినహా మీకు ఇంకొక చోట ఇలాంటి పదజాలం కనబడదు. అసలు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే యోబు శ్రమలకు కారణం అపవాది. దేవుడు అన్నాడు, నా భక్తుడైన యోబును నువ్వు చూచావా? అతడు భయభక్తులు కలిగి నన్ను దేవుని మనసును ఆనందింపజేసే భక్తాగ్రేసరుడు యోబు. దేవునికి స్తోత్రం. అయితే అపవాదం ఊరకయే అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆ భక్తుని యందు నువ్వు ఆనందిస్తుంటే
ఊరకనే అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి ఏం తక్కువ చేశావయ్యా? దేశమంతట్లో అత్యంత ధనికుడిగా ఉంచావు, కోరుకున్న 7 సంతానాన్ని ఇచ్చావు, ఒంటిలేమి, గొర్రెలేమి, మరి ఎద్దులేమి, ఆస్తిపాస్తులేమి, ఐశ్వర్యం ఏంటి, బహుమంది పనివారులనిచ్చి అతనిని ఇంతగా కాచి కాపాడితే ఎవడైనా దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటాడు. ఇందులో పెద్ద గొప్పేముంది అన్నాడు అపవాది. నో, అవి ఉన్నా లేకున్నా నన్ను ఆరాధించే మంచి మనస్సు కలిగిన వాడు నా భక్తుడైన యోబు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే నాకు ఒక చిన్న అనుమతి ఇవ్వండి, ఐశ్వర్యం తీసేస్తాను, అప్పుడు నిన్ను స్తుతిస్తే చూస్తాను. ఓకే, నీకు ఇచ్చేస్తున్నాను. అట్లా 2-3 సార్లు జరిగింది, ఎందుకంటే సమయం ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి చెప్పను. అన్నిట్లో కూడా అపవాది మట్టి కరుసుకుపోయాడు, యోబు జయం పొందాడు. దేవునికి స్తోత్రం. 3వ సందర్భం, ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాదు. అక్కడ వ్రాయబడిన మాట, సాతాను ఫిర్యాది అయి యెహోషువ, నీ వస్త్రములు మురికిగా ఉన్నాయి, నీవు సేవకు పనికిరావు. కమాన్, నీవు ఈ భక్తి చేయడానికి పనికిరావు. ప్రధాన యాజకుడు ఎలా ఉండాలో నువ్వు అలా లేనే లేవు. చాలా సందర్భాలలో మనము ఎదుర్కొనే సమస్య కూడా ఇదే. కానీ శ్రద్ధగా వినాలి. ఒక్క పాయింట్తోనే నేను ఆపేస్తాను, ఎందుకంటే కంటిన్యూస్గా ఈ సందేశాన్ని నెక్స్ట్ హడావుడిగా ముగించడానికి ఇష్టం లేదు నాకు. అందుకని ఫస్ట్ పాయింట్ మాత్రమే, 4 విషయాల్లో ఒక విషయం మాత్రమే మీతో చెప్పి నేను మిమ్మల్ని మెల్లగా ప్రభు సంస్కార పరిచయం వైపు నడిపిస్తాను. ఇక్కడ ఫిర్యాదు చేస్తున్న అపవాది నిలబడి నీవు అన్ఫిట్, నీవు అయోగ్యుడవు, నీవు అనర్హుడవు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అసలు వాస్తవంగా అయితే దేవుడు తినవద్దని చెప్పిన ఫలాలను తినేలా హవ్వను శోధించింది సర్పం. అక్కడ సర్పం అనే రాసి ఉంది, వాస్తవంగా అపవాదే అక్కడ, కానీ అక్కడ ఆ మాట లేదు. ఈ పాత నిబంధనలో ఈ 4 సందర్భాల్లో అపవాది చేసిన పని ఏమిటంటే జీవితాల్ని నాశనం చేయటం. అంతేనా, ఇంకేమైనా ఉందా? దగ్గరగా చెప్పాలి, కమాన్ చెప్పాలి. కానీ ప్రతి సందర్భంలో కూడా దేవుడు తన ప్రజల పక్షంగా నిలబడి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి సందర్భంలో కూడా అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు సంఘానికి, ఎంచుకోబడిన వ్యక్తులకి దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది నిలబడి అంటున్నాడు ఇక్కడ, ఫిర్యాది అయి యు ఆర్ అన్ఫిట్, నువ్వు అయోగ్యుడవు, నీకు అర్హత లేదు, ఇక్కడ నిలబడే అర్హత లేదు. చాలా సందర్భాలలో సాతానుడు నిన్ను, నన్ను, మనల్ని చెవులో గుసగుసలాడుతుంటాడు, నువ్వు భక్తి చేయడానికి పనికిరావు, నీకు ఈ భక్తి అస్సలు సూట్ అవ్వలేదు, నీవు అర్హత కోల్పోయావు, నీవు దేవుని బిడ్డగా ఉండడానికి నీకు అర్హత లేదు, నువ్వు సేవకుడిగా అస్సలు పనికి రావు. ఎందుకు చెప్తున్నాడు అక్కడ, నీ వస్త్రములు మురికిగా ఉన్నాయి, నీ తల మీద పాగా లేదు. ప్రశస్త వస్త్రములతో ప్రతిష్ఠిత యాజకులు ఏ ప్రకారంగా ఉండాలో నీవు ఆ ప్రకారంగా లేవు. ఇది కేవలం గిట్టని కంప్లైంటా, యథార్థమైన స్థితి అంటే నిశ్చయంగా యథార్థంగా అతని వస్త్రాలు మురికిగా ఉన్నాయి, అతడి తల మీద పాగా లేదు, అతడు యాజకుడు ఉండవలసిన రీతిగా ఉండలేదు. అందుకే అపవాది ఫిర్యాదు చేస్తుంది, దేనికంటే మరింత డ్యామేజ్ చేయడానికి. దేనికి చెప్పండి? డ్యామేజ్ చేయడానికి. కానీ దేవునికి స్తోత్రం. ఆ వచనం వెంట మరొక వచనం వచ్చింది, సాతాను
యెహోవా నిన్ను గద్దించును. జెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఏం చేస్తాడంట ఈయన? ఈ యెహోషువ ఏం చేస్తాడంట? యెహోషువ అక్కడ మందిరాన్ని కట్టాలట. ఓ, నీకు లేదు కానీ దిక్కు నువ్వు ఒక మందిరాన్ని కడతావా? ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని ఎదుట ఇశ్రాయేలుకు ప్రతినిధిగా యెహోషువ నిలబడ్డాడు. ఇశ్రాయేలు జాతి అంతటికి ప్రతినిధిగా యెహోషువ అక్కడ నిలబడ్డాడు. శత్రువైన సాతాను అతన్ని ఎదిరించేందుకు నిలబడ్డాడు. దీన్ని బట్టి ఆటంకాలు, వ్యతిరేకతలు నిజానికి సాతాను మూలంగా కలుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఈనాడు కూడా సాతాను మనకు వ్యతిరేకిగానే ఉన్నాడు. ఫిర్యాది అయి యెహోషువ ఎదుట ఎలా నిలబడ్డాడో మన ప్రక్కన కూడా నిలబడి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు. దేవుడు కోరుకునే జెరూషలేము అన్న మాటను కనుక మనం అర్థం చేసుకుంటే, ఇతని ఆధ్వర్యంలో జరగవలసినటువంటి మందిర సంబంధమైన నిర్మాణము, మందిర సంబంధమైన పని, ఆగిపోయిన పూజా పునస్కారాలు తిరిగి నెలకొల్పబడాలి. ఎక్కడో క్రీస్తు పూర్వం 538 సంవత్సరంలో బబులో నుంచి బయటకు వచ్చినటువంటి ఈ బ్యాచ్ అక్కడ దేవుని కోసం ఒక మందిరం కట్టబోతున్నారు. దేవునికి స్తోత్రం. జెరూషలేమును కోరుకునేటటువంటి యెహోవా ఉన్నాడే, ఆయన నిన్ను గద్దించును. స్తోత్రం చెప్పాలి. అంటే ఇశ్రాయేలుకు ప్రతినిధిగా ఉన్న యెహోషువ సాతానును ఎదిరించలేడు. ఇక్కడ ఎందుకు ఎదిరించలేడంటే, ఆ ప్రధాన యాజకుడు కంపు కొడుతున్న మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు. అంటే పాపంతో నిండి ఉన్నాడు. పాపంతో నిండి ఉన్న వ్యక్తి ఒక ప్రధాన యాజకుడుగా, పాపంతో నిండి ఉన్న వ్యక్తి ఒక క్వైర్లో పాటలు పాడేవాడుగా, పాపంతో ఉన్న వ్యక్తి సంఘంలో ఒక సంఘ పెద్దగా, పాపంలో ఉన్న వ్యక్తి ఆ సహవాసంలో ఒక విశ్వాసగా ఉండి ఏం సాధించగలరు? మలిన వస్త్రాల్లాగే ఉన్నాయి. దైవ చట్టాలు ఏమి కూడా అనుసరించడం లేదు. కానీ ఏదో పెద్ద ఇరగదీస్తాను అని మందిర నిర్మాణం, హగ్గయి గ్రంథంలో కూడా ఈ యెహోషువను గురించిన ప్రస్తావన ఉంది. భయపడొద్దు, జెహోజాదా కుమారుడైన యెహోషువ, మీరేమి భయపడొద్దు. హగ్గయి గ్రంథంలో వీరు చాలాసార్లు నిరాశపరచబడ్డప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, పూర్వం కంటే గొప్పదైన మందిరాన్ని మీరు నిర్మించబోతున్నారు. దేవునికి స్తోత్రం. సోదర సోదరులారా, పాపముతో నిండి ఉన్న కంపు కొడుతున్న వస్త్రాలతో దేవుని పనిలో మనం మనలేం. అందుకని అపవాది ఫిర్యాదు చేస్తున్నాడు. నంబర్ 1, దేవుడే సాతానును ఎదిరించి గద్దించాడు. దేవునికి స్తోత్రం. మనము అపవాదిని ఎదిరించే శక్తిమంతులంగా లేనప్పుడు దేవుడు మనపక్షంగా ఉండి ఆయన ఉద్దేశాల నెరవేర్పుకు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. దానికోసం సిద్ధపరుస్తాడు. అపవాది ఏ ఫిర్యాదు అయితే చేస్తున్నాడో ఆ ఫిర్యాదును కరెక్ట్ చేయడానికి, అంటే క్రమబద్ధీకరించడానికి అక్కడ దేవుడి దూత సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఇతడు పనికిరాడా? ఇతని వస్త్రాలు మురికిగా ఉన్నాయా? తల మీద కిరీటం లేదా? అయితే నువ్వు చూడు, ఇతనిని నేను పనికొచ్చేటట్టుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. కొన్ని తలకాయల మీదకి వెళ్తున్నట్టుంది సందేశం. అనర్హులైన వ్యక్తుల్ని అర్హులుగా మార్చడానికి అక్కడ దేవుడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అగ్నిలోంచి తీసిన ఎర్రగా కాలిన కర్రలాగా ఉందట. అందుకని ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. అగ్నిలోంచి తీసిన కొరివి. కొరవి అనే మాటకు అర్థం తెలుగు డిక్షనరీలో కాలుచున్న కట్టె. ఏంటది? కాలుచున్న కట్టె. ఆ కాలుచున్న కట్టెని బయటికి తీసినట్టుగా ఉన్నాడట. అగ్ని నుండి తీయబడిన కొరివి. అక్కడ దేవదూత చెప్తున్నాడు, అపవాదితో చెప్తున్నాడు, యెహోవా నిన్ను గద్దిస్తాడు. జెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అన్ఫిట్, అయోగ్యుడు, నిలవదగిన వాడు కాదు అని నువ్వు అంటున్నావు కదా. నువ్వు చూడు, అతడు ఏ ప్రకారంగా యోగ్యుడిగా మారబోతున్నాడో. ఆమేన్, ఆమేన్.
మనలోని అపవిత్రత, అయోగ్యతను సమస్తాన్ని పోగొట్టి తిరిగి తన సంకల్పాన్ని నెరవేర్చుకునే రీతిగా సిద్ధపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అపవాది ఒక పక్షంగా పనిచేస్తుంటే మరొక పక్షంగా దేవుని సన్నిధి, దైవ సహవాసం మనను ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు అగ్నిలోంచి తీసిన ఎర్రగా కాలిన కర్రలాగా ఉన్నాడు. అంటే బబులోను చెరలో ఇశ్రాయేలులు అనుభవించిన బాధలు ఇవి. అగ్ని నుండి తీయబడిన కొరివి. దేవుడు వారికి ఈ బాధలు రానిచ్చింది వారిని ధ్వంసం చేయడానికి కాదు, వారిని నాశనం చేయడానికి కాదు, వారిని క్రమశిక్షణలో పెట్టి మరింత ఘనమైన వాటి కోసం వారిని సిద్ధపరచడానికే. దేవునికి స్తోత్రం. బబులోను పంపించి దేనికి తెలుసా? పాఠాలు నేర్చుకోవడానికి, పవిత్రతలో తిరిగి నిలబడి తన కోసం యోగ్యంగా బ్రతకడం కోసం. దేవునికి స్తోత్రం. అగ్నిలోంచి తీసిన కొరివిలాగే ఉన్నాడు. మీరు కాలుతున్న కట్టెని, కొరివి అంటే కాలుతున్న కట్టె, అది బగబగా మండుతుంటుంది. బయటకు తీసినాక ఏమవుతుంది? అది కాలకుండా ఆగిపోతుంది. శ్రమల మధ్యలో ఉన్న ఇశ్రాయేలు జాతిని దేవుడు ఏం చేశాడంటే రక్షించి బయటకు తీసుకొచ్చాడు. వారి జీవితాలు నలిగిపోయినాయి, కాల్చబడ్డాయి. లిటరల్గా కూడా అనేక వేల జీవితాలు సర్వనాశనం అయ్యాయి. కానీ దేవుని అపారమైన కృప ఒక్కటి ఉంది. బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. కొర్రేషు ప్రభుత్వం వచ్చింది. కొర్రేషుతో దేవుడు మాట్లాడాడు, నా మంద కాపరి, నా ప్రజల్ని పోనివ్వమని. అతడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని తెలుసా? మీరు మీ జెరూసలేం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చని స్వేచ్ఛనిస్తే అలాగ బయలుదేరి వచ్చిన వారు 3 అంచెలుగా వచ్చారు. వచ్చిన మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి వ్యక్తే ప్రధాన యాజకుడైన యెహోషువ. అయితే అతడు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు అంటే మలిన వస్త్రాలతో ఉన్నాడు. అగ్నిలో నుంచి తీయబడిన కొరివి. యూదా 1:23 ఒకే అధ్యాయం ఉంటుంది. యూదాలో 23వ వాక్యం చెప్తా, అగ్నిలోంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. కాలుతున్నటువంటి ఆ అగ్నిలోంచి ఒక పొల్లను బయటకు లాగితే ఇంకా కాలకుండా ఎలా ఆగుతుందో అలాగా మీరు ఆత్మలని రక్షించండి అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో చూస్తే అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టుగా రక్షించబడుదురు అని. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని కనుక చూస్తే దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల వేసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుంచి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుంటిరి. దేవుడు ఇజ్రాయేలు జాతిని అగ్నిలోంచి లాగిన కొరివిలాగా కఠిన శ్రమల మధ్యలోంచి బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఒక అద్భుతమైన పాఠం చెప్తున్నాడు దేవుడు. మీరు కూడా అనేక మంది జీవితాల్ని అగ్నిలోంచి లాగినట్లుగా రక్షణలోనికి నడిపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అగ్నిలోంచి లాగినట్లుగా బయటకు తీసుకురండి అనే ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని అందులోంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అపవాది ఫిర్యాదు చేస్తున్నాడు, ఈతడు అయోగ్యుడు అని. యెహోషువను సాతానుడు ఎదురిస్తున్నాడు. యాజక పరిచయం చేయటం సాతానుకే మాత్రం ఇష్టం లేదు. ఇతడు తొందరలోనే మందిర నిర్మాణ సంబంధమైన పనులను పూర్ణం చేయబోతున్నాడు. కనుక ఇతను నేను అడ్డగించాలి అంటే ఇతని లోపాన్ని చూపించాలి అని, ఇతడు అయోగ్యతను చూపించాలని. యెహోషువ వస్త్రాలు మలినమైనవిగా ఉన్నందున నేరారోపణ చేయబడుతున్నాడు, ఫిర్యాదు చేయబడుతున్నాడు. ఎందుకంటే అపవాదికి ఒక బిరుదు ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అక్కడ అపవాదికి ఇవ్వబడిన పేరు ఏమిటంటే దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఏం మోపుతున్నాడు? నేరము మోపువాడైన అపవాది. ఈరోజు నీ విషయంలో, నా విషయంలో అనేక మంది దైవ సేవకులు, పరిచారకులుగా పరిచర్యలో ఉన్న వ్యక్తుల మీద
మోపబడుతున్న నేరాలేంటి? ఒక మంచి ఉద్దేశంతో నీవు ముందుకెళ్తున్నావు, ఓకే, కానీ నేరము మోపబడుతుందా మన మీద? ఫిర్యాదులు చెప్పబడుతున్నాయా మన మీద? థ్యాంక్ గాడ్, దేవుడు ఆ ఫిర్యాదులన్నీ సరిచేసి యెహోషువను నిలబెట్టాడు, స్తోత్రం. కానీ ఇక్కడ ఎందుకు అతడు మలిన వస్త్రాలతో ఉండాలి? ఎందుకు అతడు ఫిర్యాదు చేయబడాలి? లోకంతో కానీ అపవాదితో కానీ ఎందుకు వేలెత్తి చూపించేటట్లుగా ఉండాలి? ప్రధాన యాజకుడు ఎలా ఉండాలో అలా ఎందుకు లేడు? ఎందుకు ఉండకూడదు? ఈరోజు అనేక మంది చేస్తున్నటువంటి అప్రతిష్టాకరమైన పనులు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రకారంగా జీవించాలని మనం పిలిచారో, ఎందుకోసం ఆయన మనం రక్షించారో, ఆ రక్షణ ఉద్దేశాన్ని, ఆ పవిత్రమైన జీవితాన్ని జీవించకుండా కంపుగొట్టే మలిన వస్త్రాలతో నేను పాటలు పాడుతాను, కంపుగొట్టే మలిన వస్త్రాలతో నేను పరిచర్య చేస్తాను, కంపుగొట్టిన బ్రతుకును అలాగే ఉంచుకొని నేను భక్తి చేస్తాను, గబ్బుగొట్టిన బ్రతుకుతో ప్రభు భోజనం తింటాను, గబ్బుగొట్టిన జీవితంతో నేను ఆయన ఆరాధిస్తాను అంటే ఎంతవరకు ఇది సబబు? గత వారం కూడా కొంతమంది గుండెలు అవిసిపోయే రీతిగా నేను అందించిన సందేశాన్ని నేను ఇంకా మర్చిపోలేనది నా మస్తిష్కంలో మెదలాడుతూనే ఉంది ఈ వారం అంతట్లో కూడాను. మనం చేసే భక్తికి మన ప్రవర్తనకి సంబంధం లేనప్పుడు అపవాది పాయింట్అవుట్ చేస్తాడు. మనం చేసే భక్తికి మన జీవితానికి సంబంధం లేనప్పుడు లోకం నిన్ను కార్నర్ చేస్తుంది. మనం చేసే భక్తికి మనం బ్రతుకు సంబంధం లేనప్పుడు నీలోని మనస్సాక్షి నిన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. నీవు ప్రధాన యాజకుడి అయితే ప్రధాన యాజకుని వస్త్రాలతో ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డగానే ఉండాలి. అపవాదికైనను లోకమునకైనను లేక ఇతర వ్యక్తులకైనను చూపించగలిగిన అపవిత్రమైన జీవితంలో ఆ మురికి గుడ్డలతో బ్రతకటం ఎంతవరకు యోగ్యమైన విషయం? దేవుని పిల్లలు ఎలా ఉండాలో దేవుడు కలలు కంటున్నాడు. ఆ కన్న తండ్రికి తగిన బిడ్డలాగా ఉండాలన్న ఆశ మనలో ఉండకపోతే అపవాది ఫిర్యాదు చేయడా? మరి పోయిన వారం చెప్పాను కదా, నువ్వు దేవుని బిడ్డవేగా, నువ్వు సినిమా హాల్లో ఉంటావు, నువ్వు దేవుని బిడ్డవే కానీ నిరంతరం నీ బ్రతుకంతా దొంగ బ్రతికే కదా. మొబైల్స్ గురించి చెప్పాను. నిరంతరం మొబైల్లో చేస్తున్న భయంకరమైన పాపం చూడడం ద్వారా, చాటింగ్ ద్వారా నిరంతరం నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డలతో ఉంటావు, దేవుని బిడ్డలతో కలిసి ఉంటావు. ఏది దేవుడు వద్దంటాడో దాన్నే అనుసరిస్తావు. అందుకే అపవాది నిన్ను ఫిర్యాదు చేస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు. అక్కడ యెహోషువ నిలబడిన చోట మీరు నిలబడి ఉంటే అపవాది ఒకవేళ నిన్ను గురించి ఏం చెప్తాడు? నన్ను గురించి ఏం చెప్తాడు? ఒకవేళ ఓపెన్గా చెప్పే అవకాశాన్ని కనుక అతను ఇస్తే తేట తెల్లంగా మన బ్రతుకు బజార్లో పడిపోతుంది కదా. అయ్యో, ఎంతటి దురదృష్టకరమైన పరిణామం ఇది. రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో చెప్తుంది, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యలో దూషించబడుతున్నది. మీ దుష్ప్రవర్తనను బట్టి కదా, మీ దుష్ప్రవర్తనను బట్టి కదా. ఎంతమంది భక్తి చేసేటటువంటి వాళ్ళు భక్తికి, భక్తి సూత్రాలకు అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. క్రైస్తవుల, సేవకుల మలిన జీవితాన్ని బట్టి విమర్శించబడుతున్నారు. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. యెహోషువ ప్రధాన యాజకుడు అని చెప్పుకోవటం కాదు, ప్రధాన యాజకునికి ఉండవలసిన పవిత్ర వస్త్రములేవి, అతనికి ఉండవలసిన తలపాగా ఇది, నీళ్ళు సూత్రంతో కుట్టిన యెహోవా పరిశుద్ధుడు అన్న ఆ పాగా మీద నుదుటి పాగాన రాసిన అక్షరాలు ఏవి?
నేను క్రీస్తు భక్తుడును, క్రీస్తు భక్తురాల్ని, దేవుణ్ణి సేవించే వ్యక్తిని అని నువ్వు నోటి మాటతో చెప్పటం కాదు కదా. దానికి తగిన నీ వస్త్రములేవి? దానికి తగిన నీ నడవడి ఏది? మురికి గుడ్డలతో దేవుని సేవలో నిలబడతావా నీవు? నిరంతరం ధనాపేక్షతో, నిరంతరం భయంకరమైనటువంటి తప్పుడు విధానాలతో సేవ చేసే సేవకులు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఈరోజు మలిన వస్త్రాలతో నిలబడిన కంపు కొట్టుచున్న బ్రతుకులతో ప్రభువును గురించి పాడేటటువంటి జీవితాల ద్వారా ప్రశ్నించబడుతున్నారు. అయ్యో, మన జీవితాలు ప్రక్షాళన అవునుగాక. మిమ్మల్ని బట్టి నా నామం అన్య జనుల మధ్యలో దూషించబడుతుందని దేవుడి హృదయ ఘోషను విందుముగాక. నన్ను బట్టి, మనల్ని బట్టి మన ప్రభువు నామము అవమానం కాకుండా ఉండే నిమిత్తమై సత్ప్రవర్తనశీలత చాలా అవసరం. భక్తి చేసేవాళ్ళు భక్తి సూత్రాలకు అనుగుణంగా భక్తికి అనుకూలమైన జీవితాన్ని జీవించకుండా విచ్చలవిడి బ్రతుకుతూ లోకం అంటూనే ఉంది. రోజంతా పాపాలు చేసి రాత్రికి ఒప్పుకుంటే సరిపోతుందా అని ఒక దినచర్యగా మారిపోయింది కదా. అది పవిత్రతను గురించి చాటి చెప్పే ప్రబోధనాలు వెళ్ళిపోయినాయి. పాపులారా రండి, చందాలు ఇచ్చిపోండి, ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు పొందండి. ఈ దురదృష్టకరమైన పరిణామం ఈరోజు క్రైస్తవ సంఘానికి పట్టిన జాడ్యం. పవిత్రతను కూర్చున్న బోధ, పరిశుద్ధత కోసమైన బోధ, ప్రభు కోసం బ్రతకాలన్న ఆశను రేపెట్టడానికి బదులుగా నీ దుఃఖాలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, ఈ లోకంలో తొలతూగేటటువంటి సంపదలు దొరుకుతాయి, రోగం పోతుంది, సమస్యలు పోతాయి. ఇలాంటి ప్రబోధనాల సంఖ్య పెరిగింది. కానీ బైబిల్ మనకు చెప్తుంది, దేవుని దగ్గరికి వస్తే మనకు రోగం పోవచ్చు, కానీ మళ్ళీ ఆ రోగం రావచ్చు. ఒకవేళ ఐశ్వర్యం కలగవచ్చు, మళ్ళీ తిరిగి ఐశ్వర్యం మన నుంచి దూరం కావచ్చు. రోగంతో ఉన్న నీ శరీరంలోంచి ఆత్మ విడివడినప్పుడు నీవు పవిత్రంగా ఉంటే దేవుని రాజ్యం చేరుకుంటావు. కానీ పవిత్రత లేకుండా నీకు ఎంత ఐశ్వర్యం ఉన్న దేవుని రాజ్యం చేరలేవు. అందుకని రోగంతో బాధపడుతూ సైతం మనము ప్రభు సన్నిధికి చేరగలిగిన జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం. పరిపూర్ణ ఆరోగ్యంతో మనం పరలోకం చేరలేని పాపపు బ్రతుకులో ఉండడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా చెప్పండి? అదిగో చూడండి, లాజరు శరీరం అంతా కంపు కొట్టుచున్న పుళ్ళతో బాధపడుతున్నాడు. అతడేమో మహాధనవంతుడు, నిత్యము ఊదా రంగు వస్త్రాలు ధరించి సుఖపడుతుండేవాడు. కానీ వారి గమ్యం, వారి ముగింపు ఎలా ఉందంటే, సుఖాలను అనుభవించే ఇతడు యాతన పడుతున్నాడు. మరణానంతరం శరీరం రోగంతో బాధపడుతున్న లాజరేమో అబ్రహాము రొమ్మున కూర్చొని ఆనందాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యము, ఆరోగ్యం ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్ ఓకే, ఆరోగ్యం మహాభాగ్యం ఓకే. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చనిపోరా? జీవితాన్ని ముగించరా? ఎక్కడ మన జీవితం ముగించబడిన నేరుగా దేవుడి సన్నిధికి వెళ్ళగలిగిన నిష్కల్మషమైన మనస్సాక్షితో మనం ప్రభువుని సేవించాలి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక్కసారి బైబిల్ తెరవగలరా? నిర్గమకాండం 28, 1, 4 మరియు 41 వాక్యాలు, 1 నుంచి 4 వరకు 41 వాక్యాలు చూస్తే, ప్రతిష్ఠిత వస్త్రాలతో నాకు పరిచర్య చేయాలని దేవుడు కోరుతున్నాడు. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు ఇశ్రాయేలు నుండి నీ యొద్దను పిలువు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టుము.
అహరోనుకు నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదు. అతని వస్త్రములను కుట్టుటకే నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పదకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కా, పాగా, దట్టి వారు కొట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. 41 నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ప్రధాన యాజకుడు ఎలాంటి వస్త్రాలతో ఉండాలో నియమితమైన దానిని దేవుడు మోషే ద్వారా అహరోనుకు నిర్ణయించాడు. కానీ యెహోషువ అలాంటి వస్త్రాలు లేవు. ఏం వస్త్రాలు ఉండాలని చెప్పాడో ఇప్పుడు నిర్గమకాండం 28:1-4-41 చూసాం మనం. ఎవరెవరు? అహరోను కుమార్ నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు వీళ్ళని పిలిచి వీళ్ళకి ప్రతిష్ఠిత వస్త్రాలు ఇవ్వాలి అన్నాడు. ఏ వస్త్రాలు? ప్రతిష్ఠిత వస్త్రాలు. పదకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా ఇవన్నీ కుట్టవలసిన వస్త్రాలు. వీటిని ప్రతిష్ఠిత వస్త్రములు అని చెప్పాడు. వీటిని గురించి 3 మాటలు 41 చెప్పాడు. 1 వారికి అభిషేకము చేసి, 2 వారిని ప్రతిష్ఠించి, 3 చెప్పండి పరిశుద్ధపరచవలెను. కానీ ఇక్కడ యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడు. వారు ఉండవలసిన ప్రశస్త వస్త్రాలు లేవు, ప్రతిష్ఠిత వస్త్రాలు లేవు, ఏఫోదు లేదు, నీలి సూత్రంతో కుట్టిన యెహోవా పరిశుద్ధుడని పాగా లేదు. అసలు ఇతడు యాజకుడేనా? అర్హత ఉందా? అందుకని అపవాది అంటున్నాడు నీకు అర్హత లేదు. అపవాది ఫిర్యాది అయి నిలబడి మాట్లాడుతున్నాడు నీకు అర్హత లేదు అని. నిజంగా మనము అర్హత లేని వాళ్ళమే, కానీ ఆయన ఎంచుకున్న తర్వాత అర్హతను కోల్పోకూడదు. ఆయన ఎంచుకున్న తర్వాత పవిత్రతలో నిలవాలి. కానీ దేవుని కృప ఎంత గొప్పదో ఈ భాగం మనకు తెలియజేస్తుంది. పదే పదే మనము మురికి చేసుకున్న తిరిగి మనల్ని శుద్ధిపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, అదే దేవుడు మనకు అలుసైపోయాడా అనిపిస్తుంది ఒక్కోసారి. అలుసుగా తీసుకోకుండా ఆత్మీయ సత్యాలను ఈరోజు మనం తెలుసుకోవడానికి ఇష్టపడాల్సిన అవసరం ఉంది. అందుకని యెహోషువ క్రమబద్ధీకరించబడవలసిన అవసరం ఉంది. అందుకని అక్కడ ఉన్నటువంటి దేవదూత అన్నాడు, దగ్గర నిలిచిన వారిని పిలిచి మైల బట్టలు తీసి పారేయమన్నాడు. ఎవరు అక్కడ? అక్కడ కొంతమంది ఉన్నారు, కనబడుతున్నారు ఆ మహాసభలో. చెప్పండి అన్నట్టుగా చూస్తున్నారు. ఇతని మలిన వస్త్రాలు తీసి పారేయండి. నంబర్ 2 యెహోషువ క్రమబద్ధీకరించబడుతున్నాడు. ఏదైతే ఫిర్యాదు చేయబడ్డాడో దేవుడు అక్కడ ఉన్నాడు, దేవదూత అక్కడ ఉన్నాడు. వెంటనే ఆర్డర్ వేస్తున్నాడు ఏమని? దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు, ఏం బట్టలు చెప్పండి, తీసి పారేయండి అని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ఉన్నాను. అర్హత లేని జీవితంతో నువ్వు నా సేవ చేయకూడదు. అపవాది చెడ్డోడే, నువ్వు చెడ్డోడి అంటున్నాడు. నా పిల్లలు అలా ఉండడానికి వీల్లేదు. నీకు ఉండవలసిన వస్త్రాలు ఏమిటో ఉండాలి. వెంటనే మలిన వస్త్రాలు తీసి, అక్కడున్న వాళ్ళు నిలబడ్డాడు, వస్త్రాలు తీసేస్తున్నారు. ఇది చాలా వెల చెల్లించడం అంటాను నేను దీన్ని. నేను నా బెడ్రూమ్లోకి వెళ్ళి నా వస్త్రాలు తీసేసి వస్త్రాలు ధరించడం వేరు. కానీ ఇక్కడ ఉండంగానే మీరు అందరూ వచ్చి నా వస్త్రాలు తొలగించి నాకు వేరే వస్త్రాలు వేయడానికి నేను చాలా వేల చెల్లించాలి. ఏ సార్నో పలకాలండి. చాలాసార్లు మనం అలాంటి స్థితిలో ఉంటాం. ఉత్తపుణ్యానికి ఎందుకు నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది? నువ్వు లోపలే మంచి వస్త్రాలు వేసుకొస్తే బాగుండేది కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు అతని వస్త్రాలు తీసేయండి అంటే అక్కడున్న వాళ్ళు వస్త్రాలు తీసేశారు. నేను నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నాను. మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలతో నేను నిన్ను అలంకరిస్తున్నాను అన్నాడు. వాస్తవంగా చూస్తుండగానే ఆ వస్త్రాలు అతనికి తొడగబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఫిర్యాదు చేయబడిన అపవాది తలకాయ కిందకి వెళ్ళిపోయింది. అక్కడ అపవిత్రుడుగున్న యెహోషువ ఎస్ నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్పదలంచాను ఈరోజు?
అయోగ్యతలు, ప్రశ్నించబడిన అనుభవంలో ఉన్న మన జీవితాలు ఇప్పుడే శుద్ధిపరచబడాలి. ఎందుకంటే అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవడం ద్వారా పవిత్ర వస్త్రాలంకృతులం కావాలి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి. బైబిల్లో వివిధ రకాల వస్త్రాలు చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 19:7-9 వరకు చూస్తే ఆమెకు ఇవ్వబడిన వస్త్రములు ప్రకాశములు, నిర్మలములు, సన్నపు నార బట్టలు అని. యెషయా ప్రవచనం 61:3 మరియు 10 వాక్యాలు చూసే ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు, రక్షణ వస్త్రములు, నీతి అనే వస్త్రము అని. లూకాసు వార్త 15:22 వాక్యములో ప్రశస్త వస్త్రము అని. కీర్తన 30:12 సంతోష వస్త్రము అని. 1 పేతురు 5:5 దీన మనసు అనే వస్త్రము అని. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తొలగింపబడినటువంటి అపవిత్రమైన వస్త్రాల స్థానంలో ఆయన మలిన వస్త్రాలకు బదులుగా ప్రశస్త వస్త్రాలను ధరింపజేస్తున్నాడు. ఈ వస్త్రాలు వివిధ రకాలుగా ఉన్నాయి. ఉల్లాస వస్త్రము, చెప్పండి అందరు బిగ్గరగా, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి అనే వస్త్రము, ప్రశస్త వస్త్రము, సంతోష వస్త్రము, దీన మనసు అనే వస్త్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము అనారోగ్యంతో కూడిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తే దేవుడు మన పక్షంగా నిలబడి ఆరోగ్యవంతమైన స్థితిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చూస్తుండగా దేవదూత అంటున్నాడు, అసంపూర్ణ పవిత్రతను ప్రశ్నించబడడం, క్రమబద్ధీకరించటం కాదు, ఇతడి తల మీద కూడా పాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహోషువ ఇప్పుడు కిరీటధారి అవుతున్నాడు. చూస్తుండగానే తీసుకొచ్చి ఆ కిరీటాన్ని అతని తల మీద పెట్టారు. జకరియా ప్రవచనం 3:5 వాక్యం, అతని తల మీద తెల్లని పాగా పెట్టించడం నేను అతను మనవి చేయగా అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యాజక వస్త్రాలు సంపూర్ణంగా తొడిగారు, తలపాగా పెట్టారు. యెహోవా పరిశుద్ధుడు అని చెక్కబడిన కిరీటము అతడు ధరించెను. ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండం 28:36-38 వరకు యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కవలెను. ఆ పాగా మీద ఉండినట్టు నీళ్లు సూత్రంతో దాన్ని కొట్టవలెను. ఆ పాగా ముందటి వైపున ఉండవలెను. అది అహరోను నొసటన నిత్యము భరించినట్లుగా ఉంచవలెను. ఏమిటి దీని అర్థం అంటే, మన తలంపులన్నీ పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహోవా పరిశుద్ధుడు అని రాయాలంట. చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దేవుని సేవ చేసే వాళ్ళ తలంపులు ఎలా ఉండాలి? బిగ్గరగా చెప్పండి, ఎలా ఉండాలి? తలంపులు. దేవుని పిల్లలను చెప్పబడిన వారి తలంపులు ఎలాగ ఉండాలి? పాపపు వస్త్రాలు తొలగిపోయినాయి, పవిత్ర వస్త్రాలు అలంకరించబడ్డప్పుడు పాగా వచ్చింది. పాగా మీద యెహోవా పరిశుద్ధుడు. దెన్ నంబర్ 4, యెహోషువ కార్యభారం అప్పగించబడుచున్నాడు. ఫిర్యాదు చేయబడినటువంటి యెహోషువ చూస్తుండగానే మలిన వస్త్రాలు తొలగిపోయాయి, ప్రశస్త వస్త్రాలు వచ్చాయి. తల మీద పాగా వచ్చింది, యెహోవా పరిశుద్ధుడు అని. ఇప్పుడు పని చేయడానికి సంసిద్ధమయ్యాడు. దేవుడు అంటున్నాడు 6-7 వాక్యాల్లో, యెహోషువకు ఈలాగా ఆజ్ఞాపించెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను ఎక్కిస్తాను. ఒక శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. లోకం చేత కానీ అపవాది చేత కానీ ప్రశ్నించబడే పాపపు బ్రతుకు నుంచి క్రైస్తవ సంఘం కడగబడాలి. హల్లెలూయా. గబ్బు కొట్టే మురికి వస్త్రాలు తొలగిపోవాలి. ప్రశ్నించబడే అపవిత్రమైన జీవితం నుంచి బయటపడాలి. దేవుని యాజకుడు ఏ ప్రకారంగా ఉండాలో ఆ ప్రకారంగా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని తలపాగా ధరించి యెహోవా పరిశుద్ధుడని అతని సర్వ శరీరం మరియు తలలోని తలంపులన్నీ కూడా సంసిద్ధమైనప్పుడు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళు, నీవు నా మందిరంలో సదా నిలబడి ఉండు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను.
దేవుని పిల్లలమైన మనం తెలుసుకోవాల్సిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకు ప్రభు భోజన పరిచయంలో పాల్పొందబోతుండగా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, హృదయ ఘోషను మనం వినగలమా? అపవిత్రత, అయోగ్యత, భక్తికి తగిన జీవితాన్ని జీవించకుండా దేవుని సేవలో ఉండే సేవకులు, దేవుని సేవలో ఉండే భక్తులు, పాటలు పాడేవారు, సంఘ పెద్దలు. అపవాది ప్రశ్నిస్తున్నాడు ఈరోజు సంఘాలని, ఏవి మీ వస్త్రాలు? గబ్బు కొట్టే మలిన వస్త్రాలతోనా మీరు సేవ చేసేది? దేవునికి స్తోత్రం. దేవుని దూత అక్కడ నిలిచి అయోగ్యుడైన యెహోషువను యోగ్యుడిగా మారుస్తున్నాడు. పవిత్ర వస్త్రాలను, ప్రశస్త వస్త్రాలను ధరింపజేశాడు. తల మీద పాగా పెట్టి, నా సన్నిధిలో నిత్యము నిలుచు భాగ్యమును నేను నీకు ఇస్తాను అన్నాడు. నిత్యము నిలుచు భాగ్యము, హల్లెలూయా, నిత్యము నిలుచు భాగ్యము. దేవుని పిల్లలారా, మనము ఆయన సన్నిధిలో యోగ్యమైన రీతిగా నిలబడు వారముగా ఉందముగాక. చేతుల పైకెత్తి, దేవానికి స్తోత్రం. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము, పవిత్రమైన జీవితాన్ని మాకు దయచేయండి. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా పాపాలను, మా దోషాలను, మా తలంపులను కడిగి శుద్ధీకరించండి ప్రభువా. అక్కడ యెహోషువ ప్రశ్నించబడ్డట్టుగా వాస్తవంగా నేను ప్రశ్నించబడుతున్నానని నువ్వు గ్రహిస్తే ఒక్కసారి నోరు విప్పి నువ్వు దేవుణ్ణి అడగాలి. నువ్వు పతితులాగా, పవిత్రులాగా, పవిత్రమైన జీవితాన్ని ఉన్నట్టుగా, మిత్రమా ఫోజివ్వమాకు. అపవాది నిన్ను గురించి ప్రశ్నిస్తున్నాడు తెలుసా? నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ బ్రతికేంటి అంటున్నాడు. నువ్వు గుడికి వెళ్తున్నావు, వెంబడిస్తున్నావు, అలాంటి సేవకుని లేదా అలాంటి సేవలో నువ్వు పాత్ర వహిస్తూ కూడా నీ బ్రతికేమిటి అని ప్రశ్నిస్తున్నాడు. జవాబుదా? ఓ ప్రక్షాళన కోసమైన ఆశ లేని సంఘాలు, ఆశీర్వాదాల కోసమై అర్రుల చాచుచున్న సంఘాలు పుట్ట గొడుగుల్లాగా పెరుగుతున్న వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి ఈ పూట. అయ్యో, పవిత్ర వస్త్రాలతో దేవుడి సేవ, ఏది నీ బాగా? పశ్చాత్తాప పడకుండా, ప్రభువా నీ భక్తికి తగిన జీవితం నాకు లేదని నిన్ను నీవు ఒప్పింపబడకుండా, వచ్చానంటే వచ్చాను, వెళ్ళానంటే వెళ్ళాను, తిన్నావు, ద్రాక్షారసం త్రాగావు, వెళ్ళావు. దేవుడు కోరుకుంటున్న భక్తిదేనా? నువ్వు చేస్తున్న భక్తికి నీ వస్త్రధారణకి సంబంధం ఉందా? ఇది పశ్చాత్తాపడే సమయం అని గ్రహించగలరా సోదరులారా? అమ్మా, భక్తికి తగిన జీవితం నాకు లేదు నాయనా. నేను చేస్తున్న భక్తి ఏమో పవిత్రమైనది, నా బ్రతికేమో అపవిత్రమైనది. నా చూపులు, నా మాటలు, నా క్రియలు, నా తలంపులు అయోగ్యంగా ఉండి నిన్ను బాధపరుస్తున్నాయని నువ్వు కనుక పశ్చాత్తాపడితే దేవుడు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ మలిన వస్త్రాలు తొలగింపజేస్తాడు ఆయన. నీ తలంపులను శుద్ధిపరుస్తాడు. నీ బ్రతుకులు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నా సన్నిధిలో నేను నిన్ను నిలబెట్టే భాగ్యం ఇస్తున్నాను అంటున్నాడు. పవిత్రతతో నిలబడతావా? అపవిత్రతతో త్రోసివేయబడతావా? పాపము పోవునట్లుగా నన్ను హిమము కన్నా తెల్లగా హిస్సోపుతో నన్ను కడుగుము ప్రభువా. నా చూపులు, మాటలు, క్రియలు, తలంపులు, ఉద్దేశాలన్నీ ఈరోజు శుద్ధి అయిపోవాలి ప్రభువా. ప్రభు భోజన పరిచయంలో పాల్పొందబోతుండగా ఆ దిక్కుమాలిన చూపులు, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన క్రియలు, వాక్య విరుద్ధమైన నా ప్రవర్తన సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చేది నా శరీరం, దీనిని తినుడి అని చెప్పాను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలోని త్రాగుడి, ఇది అనేకుల కొరకు చిందించిన అయ్యున నా కొత్త నిబంధన రక్తము అని చెప్పాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంచె దినమున నేను వానిని లేపొదును. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరమును తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదము. దేవుని బిడ్డలుగా ఉండి ప్రభు భోజనం తీసుకోవాలని ప్రభువు చెప్తున్నాడు. కొంతమంది జీవితాలు దేవుని సేవకునికి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. బ్రతికేటటువంటి దోషపూరితమైన బ్రతుకులో బ్రతుకుతూ రొట్టే కదా అని నోట్లో వేసుకోవటం, రసమే కదా అని గొంతులో పోసేసుకోవటం శిక్షావిధి కలుగుటకు తప్ప మరి దేనికి కాదు అని వాక్యం చెప్తుంది. యెహోషువ ప్రధాన యాజకుడు అయితే ప్రధాన యాజకుని వస్త్రాలు అవసరం కదా. ప్రధాన యాజకుని వస్త్రాలు కావాలి కదా. అక్కడ నిజంగా మన జీవితంలో చూడవలసింది, నేర్చుకోవలసింది, మమ్మల్ని క్షాళన చేయను ఆయన. మనల్ని మనం పరిశీలించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే తీర్పు పొందకపోదుము. మనల్ని మనం పరీక్షించుకొని పవిత్రమైన హృదయంతో ప్రధాన యాజకుడిగా ఉండి మురికి గుడ్డలతో సేవన, అమ్మా బాబు దేవుని బిడ్డగా ఉండి అపవిత్రమైన బ్రతుకుతో నీవు దేవుణ్ణి ఎలా సేవించగలవు? మనల్ని మనం శుద్ధి చేసుకొని ప్రభు సన్నిధికి వస్తే ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరించును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరించును. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త పాపములను దుర్నీతి నుంచి మనల్ని కడిగి శుద్ధీకరించును. హల్లెలూయా. ప్రభువా రొట్టెను రసమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తమై నిలబడి ముందుగా ప్రార్థన చేస్తున్నాము. నీ పాపము పరిహారమైనది అని నూతన వస్త్రాలంకృతుడిగా యెహోషువను చేసినట్లుగా అతని తల మీద పాగా పెట్టి ప్రతిష్ఠితుడై నిలబెట్టి అపవాది తల దించి నిత్యము నీవు నా సన్నిధిలో నిలబడు భాగ్యమునిస్తానన్నావు. అయ్యానికి వందనాలు. ఆ ప్రకారంగా ఫిర్యాది అయిన వాడు తలదించునుగాక. మా విషయంలో ఫిర్యాదు చేస్తున్న అపవాది తల దించుకొనుగాక. అపవాది తల దించుకునేటట్లుగా మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా మా జీవితాలు ఉండునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ మీకు ఇవ్వబడిన ప్రభు భోజనపు పాత్రను ఇలా పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు భోజన పాత్రను పట్టుకొని పై భాగాన్ని మెల్లగా తొలగించండి. అప్పగించబడిన రాత్రి ఆయన రొట్టెను పట్టుకొని విరిచి వారికి ఇచ్చాను. విరిచి వారికి ఇచ్చాను. ముందుగా రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా కోసమే నలగొట్టబడ్డావయ్యా, నీకు స్తోత్రం. ఆ పిదప ఆ పైలేయర్ని తొలగించి నా నిమిత్తమే కార్చిన ఆయన పరమ పవిత్రమైన పుణ్య రక్తం
ప్రభువా, నా కోసమై కల్వరి శిలువలో నీవు కార్చిన రక్తాసురు బిందువులను బట్టి నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోనండి. రెండు చేతులు ఆకాశం తట్టు చాపి అందరూ చేతులెత్తి హల్లెలూయా, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, నీకే ప్రభు. అందరూ హల్లెలూయా, అందరూ హల్లెలూయా, స్తోత్రములయ్యా. ఎంతో ప్రేమించి నా కోసమే ప్రాణం అర్పించి నీ రక్తంతో నన్ను కడుక్కున్నావు, నీ బిడ్డలుగా మార్చుకున్నావు. నీ బిడ్డలు ఎలా బ్రతుకాలో అలా బ్రతుకుదుముగాక. నీ బిడ్డలు ఎలా బ్రతకాలని కోరుకున్నావో కన్న తండ్రి అయిన నీ కోరికను మేము నెరవేర్చుదుముగాక. పవిత్రులు పవిత్రులుగా ఉండనిమ్ము అని ఉంది. ప్రధాన యాజకుడు అపవిత్ర వస్త్రాలతో నిలబడ్డాడు, తలపాగా లేదు. కానీ నాయన నీవు దయ చూపించి ఫిర్యాదులన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి అతని యోగ్యుడైన సేవకుడిగా మార్చావు నాయన. మమ్మల్ని నీ సేవలో యోగ్యులమైన పిల్లలంగా మార్చమని అడుగుచున్నాం. కృపతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ మీ పవిత్ర కానుకను చేతులు పెట్టుకుంటే దానికోసం కూడా ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. తండ్రి, వెళ్ళబోతుండగా నీ బిడ్డల కోసం ప్రేయర్ చేస్తున్నాను. వారి కష్టార్జితం నుంచి తీసుకొచ్చిన పవిత్ర అర్పణలు దీవించండి. సాధారణ అర్పణలు, ప్రత్యేక అర్పణలు, దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు అవి ఏవైతే ఇప్పుడు సమర్పించబోతున్నారో అంతకంటే ఎక్కువగా వారికి ఇచ్చి మీరు బ్లెస్ చేయండి. అద్భుతమైన కృపలతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కృపా, ప్రేమ, అన్యోన్య సహవాసం నమ్మిన ప్రజలందరికీ పవిత్ర హృదయంతో ఆయన వెంబడింపని ఆశించు వారికి సదాకాలం తోడి నడిపించుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.
సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.